అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గర్భవతులు మీ యొక్క స్కాన్ రిపోర్ట్లో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ గురించి మీరు చూసే ఉంటారు. అసలు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఒక్కొక్క మాసంలో ఎంత వాల్యూ ఉంటే నార్మలో ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఉమ్మ నీరు. బేబీ చుట్టూ ఇది ఫామ్ అయి ఉంటుంది. బేబీని 9 మాసాల వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ యొక్క ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్. ఈ యొక్క ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఒక్కొక్క మాసం అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. సో ఆ యొక్క రేంజ్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం ఫస్ట్ ట్రైమిస్టర్లోకి వస్తే, అంటే 1 నుండి 3 మాసాలు అన్నమాట. ఈ యొక్క ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని మెజర్మెంట్ చేయరండి. ఎందుకు అంటే నార్మల్గా ఈ యొక్క మాసాల్లో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా తక్కువగానే బేబీ చుట్టూ ఉంటుంది. కాబట్టి మీకు స్కాన్ రిపోర్ట్లో కూడా ఫస్ట్ 3 మంత్స్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ గురించి ఎలాంటి క్యాల్కులేషన్ అండ్ మెజర్మెంట్ అనేది ఇవ్వబడదు. ఇక సెకండ్ ట్రైమిస్టర్ విషయానికి వస్తే, అంటే 4 నుండి 6 మాసాలు అన్నమాట. సో ఫస్ట్ మనము 4 మాసం చూసినట్లయితే, అంటే 4వ మాసం అంటే 13 నుండి 16 వారాల గర్భవతికి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నట్టు కాకుండా మీకు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందండి. ఇలా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మీకు నార్మల్ రేంజ్ ఏంటి అని చూస్తే 8 నుండి 18 వరకు ఉండొచ్చు. అంటే 8 నుండి 18 వరకు కూడా ఇది నార్మల్ రేంజ్గా ఎంచబడుతుంది. మనము 5 మరియు 6వ మాసం గర్భవతుల విషయానికి వస్తే, అంటే 17 నుంచి 24 వారాల మధ్య ఉండే గర్భవతులకు ఉమ్మనీరు శాతం అనేది ఎంత ఉంటే నార్మల్ మీ యొక్క స్కాన్ రిపోర్ట్లను చూసినట్లయితే 8 నుంచి 25 సెంటీమీటర్ల వరకు. ఎందుకంటే మీకు ఈ యొక్క మాసాలు ఉమ్మనీరు బాగా పెరుగుతుందండి. సో 25 సెంటీమీటర్స్ వరకు కూడా ఇది నార్మల్ రేంజ్గానే ఎంచబడుతుంది. ఒకవేళ మీకు కనుక 5-6 మాసాలలో కనుక ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది 5 కంటే తక్కువగా ఉంది అంటే దీన్ని ఆలిగో హైడ్రో ఆమ్నియోస్ అని అంటారండి. అంటే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉందని అర్థం అనమాట. దీనికి తగిన ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీకు గనక 5-6 మాసాలలో మీకు 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా గనక ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంది అంటే దీన్ని పాలీహైడ్రో ఆమ్నియోస్ అని అంటారు. అంటే మీకు ఉమ్మనీరు ఎక్కువగా ఉందన్నమాట. సో అలాంటప్పుడు కూడా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనం థర్డ్ ట్రైమిస్టర్ విషయానికి వస్తే 7, 8, 9 మాసాల్లో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ రేంజ్ అనేది ఎంత ఉండాలని చూద్దామండి. మొదటిగా 7వ మాసం అంటే 25 నుండి 28 వారాల మధ్య ఉండే గర్భవతులకు ఉమ్మనీరు శాతం అనేది ఎంత ఉండాలి అంటే 8 సెంటీమీటర్ల నుండి 22 సెంటీమీటర్ల వరకు కూడా నార్మల్ రేంజ్గానే ఎంచబడుతుంది. ఇక 8వ మాసం విషయానికి వస్తే, అంటే మీకు 29 నుండి 32 వారాల మధ్య కనుక మీరు ఉన్నారంటే మీకు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ రేంజ్ అనేది ఎంత ఉండాలంటే 8 సెంటీమీటర్ల నుండి 20 సెంటీమీటర్ల వరకు కూడా నార్మల్గానే ఎంచబడుతుంది. ఇక 9వ మాసం వచ్చేసరికి ఉమ్మనీరు అనేది తగ్గుతుందండి. అంటే మీకు సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నంత ఉమ్మనీరు అయితే ఉండదు, తగ్గుతుంది. సో దీని యొక్క నార్మల్ రేంజ్ అనేది 5 సెంటీమీటర్స్ నుండి మీకు 12 లేదా 10 ఇలా మీకు ఉండొచ్చు 9వ మాసం వచ్చేసరికి. ఎందుకంటే చాలామందికి తగ్గిపోతుందండి. 9th మంత్ వచ్చేసరికి ఉమ్మనీరు తగ్గిపోతుంది. బట్ 5 కంటే తక్కువగా మాత్రం ఉండకుండా మనం చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, మొత్తం మీద మనకు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది 5 కంటే తక్కువగా ఉండకూడదు. 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా మన స్కాన్లో ఉండకూడదు అన్నమాట. ఈ యొక్క రేంజ్ కంటే ఎక్కువగా ఉంది అంటే మాత్రమే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటికి మధ్యలో ఎంత నంబర్ వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.